మనం చాలా ఆత్మీయంగా ఉంటాం, ఆత్మ సంబంధమైన మనసే కలిగి ఉంటాం, ఆత్మ సంబంధంగానే బలపరచబడుతూ ముందుకే వెళ్తుంటాం. స్టిల్ కొన్ని విషయాల్లో మనము బలహీనంగా అనిపించబడుతూ ఉంటాం. అసలు ఈ వాక్యం దేని కొరకు రాయబడిందో నాకు అర్థం కావట్లేదే అన్న ఒక బలహీనత. అసలు దేవుడు నన్ను ఆ ప్లేస్ కి ఎందుకు వెళ్ళమంటూ ఉన్నాడు, నేను తెలుసుకోలేకపోతున్నానే అన్న ఒక బలహీనత. ఇప్పుడు నేను ఏమని ప్రార్థించాలి, ఆ బ్రదర్ సిస్టర్ కొరకు నేను ఏమని ప్రార్థించాలి? ఎవరైనా మన ఆత్మీయులు మన దగ్గరకు వచ్చి ప్రార్థన చేయండి, మా కొరకు ప్రార్థన చేయండి, మా కుటుంబం ఇలాగుంది, ఇదిగో మా సమస్యలు ఇలాగ ఉన్నాయి, భార్య భర్తల మధ్యలో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పినప్పుడు ఏ థాట్ కూడా, ఏ వర్డ్ కూడా, ఏ రెవల్యూషన్ సొల్యూషన్ కూడా ఇవ్వలేనటువంటి బలహీనతలో మనం ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తానే మన పక్షమున విజ్ఞాపన చేసి హృదయములను పరిశోధించు దేవాతి దేవుడైన తండ్రి అయిన దేవునికి మన ప్రార్థన వినపడులాగున, మన యొక్క హృదయంలో ఉన్న బాధ అది ఆయనకు తెలియలాగున పరిశుద్ధాత్మ దేవుడు మనతో కలిసి ప్రార్థించి విజ్ఞాపన చేసి మన మూల్గు ఆయన వినులాగున పరిశుద్ధాత్మని మనస్సు మన తండ్రి అయిన దేవుడు తెలుసుకొని చెవిలాగున చేయడం జరుగుతుంది.